హాయ్ అండి. ఈరోజు మనం చెప్పుదాం బచ్చల కూర పప్పు. దానికి కుక్కర్ తీసుకుని దానిలో కొద్దిగా గ్లాసు కందిపప్పు వేసుకోండి. అలాగే 2 గట్ల బచ్చల కూర తీసుకుని దాన్ని సన్నగా మంచిగా కడుక్కొని ఈ విధంగా తరిగి బౌల్లో పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ బచ్చల కూర మొత్తాన్ని కందిపప్పులో ఉన్న కుక్కర్లో మొత్తం వేసేసుకోండి. మొత్తం బచ్చల కూర అంతా తరిగి పెట్టుకొని వేసేసుకున్న తర్వాత ఒక గ్లాసు వాటర్ నేను వేసిన తర్వాత పోస్తున్నాను. ఒక గ్లాసు వాటర్ పోసుకుని కరెక్ట్గా సరిపోతుంది. గ్లాసు వాటర్ పోసిన తర్వాత దానిలో కొద్దిగా నూనె వేయండి త్వరగా ఉడకడానికి. నూనె వేసిన తర్వాత కొద్దిగా చిటికెడు పసుపు వేయండి, 1 టీ స్పూన్ పసుపు. తర్వాత దానిలో కొద్దిగా తరిగి పెట్టుకుని పచ్చిమిరపకాయ ముక్కలు వేసేసి కుక్కర్ మూత పెట్టేసి ఒక 5 విజిల్స్ రానివ్వండి. ఈలోపు ఒక మూకుడు తీసుకుని దానిలో ఒక 4 ఎండుమిరపకాయలు చిద్దుకొని వేసుకుని దానిలో కొద్దిగా ఆవాలు, జీలకర్ర, అలాగే నూనె, అలాగే కొద్దిగా దంచి పెట్టుకొని వెల్లుల్లిపాయ ముక్కలు వేసుకొని టేస్టీగా ఉండడం బాగుంటుంది కాబట్టి ఆ వేసిన ఒక చిన్న స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోండి. పోపు బాగా వేగి ఆవాలు చిటపట్లాడేందుకు పోపు వేయించుకున్న తర్వాత ఇప్పుడు దానిలో కొద్దిగా కరివేపాకు, అలాగే కొద్దిగా కొత్తిమీర వేసుకుని దానిలో కొద్దిగా ఒక స్పూన్ ఉప్పు వేసుకుని బాగా పోపు వేయించుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇందాక దీనిలో కొద్దిగా ఒక స్పూన్ కారం అండి, కొద్దిగా అలాగే ఉడికి పక్కన పెట్టుకున్న బచ్చల కూర పప్పులో కూడా వేసుకోండి. ఇది పోపు మోసిన మొత్తాన్ని బచ్చల కూర పప్పులో వేసేసుకోవాలి. ఉడికిన పప్పులో అది మొత్తం వేసేసుకొని బాగా కలుపుకుంటే ఎంతో టేస్టీ అయిన అలాగే హెల్దీ అయిన బచ్చల కూర పప్పు రెడీ. చాలా అంటే చాలా బాగుంటుంది. నాకు చూస్తుంటేనే నోరూరిపోతుంది. ఎప్పుడు తినేస్తాను అన్నంలో పెట్టుకుని చెప్పి చాలా వెయిట్ చేస్తున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ రెసిపీస్ సబ్స్క్రైబ్ చేసుకున్నాను యూట్యూబ్ ఛానల్కి. ఇలాంటి మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వస్తాం. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, బెల్ కూడా కొట్టండి.